తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, షెడ్లు పూర్తిగా నిండి 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఏటీసీ సర్కిల్ వద్ద అనుమతి ఇచ్చారు. వేసవి కాలం వరుస సెలవులు కావడంతో తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ సౌకర్యాలు అనేటివి భక్తులకు అనుగుణంగా లేవని నేను భావిస్తున్నాను. రద్దీ బాగా ఎక్కువగా ఉన్న సమయాల్లో విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాలు రద్దీ చేస్తే బాగుంటుంది. కంపార్ట్మెంటల్లో ఫ్రీ భక్తులు ఉన్నారు. 30 అవర్స్ అని అనౌన్స్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏ ఫెసిలిటీ ఇవ్వట్లేదు. దేవస్థానం గమనించి తగిన చర్యలు తీసుకోగలరని ప్రార్థన. మేము ఉదయం 3 గంటలకల్లా లైన్లో పడ్డాం. అయితే దర్శనం అంతా బాగానే ఉంది, కానీ లోనన్న లోటుపాట్లు ఏంటంటే పిల్లల్ని చూడడానికి కొంత ప్రసాదాలు అలాంటివి అందలేదు. వాటిని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. ఇంకా ఏంటంటే కాలినడక వచ్చిన వాళ్ళని కాలినడక దర్శనం లేకుండా చేయడం చాలా దుష్కర విషయం ఇది.